వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ కేఎస్ఎస్ శివకృష్ణ, ఎండి ఆయుర్వేద, శ్రీ జీవన్ ఆయుర్వేద వైద్యశాల, విజయవాడ. ఈరోజు మనం జనరల్ టాపిక్ ఒకటి డిస్కస్ చేద్దాం. జనరల్లీ అందరికీ ఉన్న అపోహ ఎలా అంటే ఆయుర్వేద మెడిసిన్స్ వేడి చేస్తాయా? ఇదే ఎవరైనా అడిగినా ఫస్ట్ ప్రశ్న ఇదే అడుగుతారు, ఆయుర్వేద మందులండి మాకు భయం అండి, వేడి చేస్తాయి. అసలు ఈ కాన్సెప్టే ఒక రకంగా చెప్పాలి అంటే ఒక పెద్ద అపోహ కింద తీసుకోవచ్చు. ఎలా ఇన్ ద సెన్స్ మీకు చెప్తాను. వేడి చేస్తాయి, ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ బెస్ట్గా ఎగ్జాంపుల్ పరంగా చెప్పాలి అంటే బ్రతికున్న వాడికి చచ్చిపోయిన వాడికి ఒక సింపుల్ డిఫరెన్స్ ఏదైనా చెప్పండి అంటే అందరూ చెప్పేది ఏంటంటే ఉష్ణత్వం. యాక్చువల్లీ శరీరంలో ఉష్ణం, వేడి. చనిపోయిన వాడు ఒళ్ళు చల్లగా ఉంటుంది, లైఫ్ ఉన్నవాడిది, బ్రతుకున్నవాడిది ఒళ్ళు వేడిగా ఉంటుంది, ఉష్ణత్వం. సో ఒక రకంగా చెప్పాలంటే ఆయుర్వేద ఔషధాలు మీకు ఆ ఉష్ణత్వాన్ని, ఆ జీవాన్ని అందిస్తాయి శరీరానికి. సో శరీరానికి ఎప్పుడైతే ఆ జీవం అందుతుందో మైల్డ్ ఉష్ణత్వం అంటే బాడీ టెంపరేచర్ రైజ్ అంటాం. సరే, మరి వేడి చేస్తాయి అన్నారు, మరి థర్మోమీటర్ పెడితే టెంపరేచర్ ఎందుకు రికార్డ్ అవ్వట్లేదు? సో అదేంటంటే ఆప్టిమమ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ అంటాం. ఒక మోటార్, పనిచేసే మోటార్, పనిచేయని మోటార్ రెండు ఉన్నాయి. పనిచేసే మోటార్ వేడిగా వెచ్చగా తగులుతూ ఉంటుంది, పనిచేయని మోటార్ ఎప్పుడు చల్లగానే ఉంటుంది. మనకి ఏది ఉపయోగం? పనిచేసే మోటరే ఉపయోగం. సో అలానే మన బాడీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ మెనీ మెషిన్స్. సో ఒక మెటబాలిజం ప్రాసెస్ మొత్తం బాడీలో జరుగుతూ ఉంటుంది. సో అదొక క్రియ, శరీర క్రియ అంటాం. ఎప్పుడైతే ఆ ప్రాసెస్ సక్రమంగా జరుగుతూ ఉంటుందో ఒక ఆప్టిమల్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ అనేది బాడీలో ఉత్పన్నమవుతుంది. అది ఉష్ణాన్ని కానీ వేడి చేస్తుంది అనే దానికి కానీ ఎటువంటి అలా ఆపాదించడం కరెక్ట్ కాదు. సో ఆయుర్వేద మందులు ఏమీ వేడి చేయవు, ఎటువంటిది. అందులోనూ మన దోష బేస్ అంటాం. యాక్చువల్లీ వాత పిత్త కఫ దోషాలు అంటూ ఉంటాం. జనరల్లీ ఈ దోష బేస్లో కూడా మనం మందులు ఇస్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ చెప్పాలి అంటే పిత్తానికి సంబంధించిన రోగం వచ్చింది. పిత్తానికి సంబంధించిన రోగం వచ్చినప్పుడు అసలు ఉష్ణవీర్య ద్రవ్యాలు ఏమీ ఇవ్వం. ద్రవ్యాల్లో కూడా ఉష్ణవీర్య, శీతవీర్య ద్రవ్యాలు అని రెండు ఉంటాయి. సో పిత్త ప్రకృతి పర్సన్ వచ్చినప్పుడు, లేదు పిత్త రోగానికి సంబంధించిన రోగం వచ్చినప్పుడు ఖచ్చితంగా శీతవీర్య ద్రవ్యాలు ఇవ్వాలి. అంటే ఇంకా బాడీ కూల్ అయ్యేవి. ఒక రకంగా చెప్పాలంటే గోపి చందనాది తైలం కానీ, చందనాశవం కానీ, ఇవన్నీ ఏంటంటే ఇంకా చందనంతో చేస్తాం, శాండల్వుడ్తో. సో ఇవన్నీ ఇంకా బాడీని కూలింగ్ చేసే మందులు. కూష్మాండావలేహ్యం అంటే బూడిద గుమ్మడికాయ, అది బాడీకి చాలా చలవ చేస్తుంది. సో వేడి చేస్తాయి ఆయుర్వేద మందులన్నీ అనేది కంప్లీట్లీ అపోహ. దాంట్లోంచి బయటికి రమ్మని నేను ఈ సమాజాన్ని ఈ ఈగల్ హెల్త్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.